అందరూ రెడీ అవుతున్నారా? అయిపోయాం మిస్ అమ్మ. అంజు, అందరూ స్కూల్కి రెడీ అవుతుంటే నువ్వు రెడీ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావు? అక్క స్కూల్కి రాదంట అమ్మా. ఏమైంది? దాన్ని అడుగు మిస్ అమ్మ. అంజుకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి మిస్ అమ్మా. అంజు, ఏమైంది? ఎందుకు స్కూల్కి వెళ్ళనంటున్నావు? ఈరోజు అడ్మిషన్ డే, మర్చిపోయావా? స్కూల్ లాస్ట్ డే ఏమైందో నువ్వు మర్చిపోయావా మిస్ అమ్మా? ఏమైంది? ఆ రోజు నువ్వు బాగా అల్లరి చేశావు. ప్రిన్సిపల్ మ్యామ్ నీ మీద సీరియస్ అయింది, అంతే కదా? అంతేకాదు మిస్ అమ్మ, అంజున్ మళ్ళీ స్కూల్కి రావద్దని ప్రిన్సిపల్ మేడం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడా. మళ్ళీ స్కూల్లో అడుగు పెడితే మేడం అంజుకి 2 కాళ్ళు ఇరగొడుతుంది. విన్నావు కదా మిస్ అమ్మా, అందుకే నేను స్కూల్కి వెళ్ళాను. నువ్వే ఏదో చెప్పు డాడీకి. మీ డాడీ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. నువ్వు కంపల్సరీ వెళ్ళాలంటారు. వెళ్తే ఆ ప్రిన్సిపల్ నన్ను ఫ్రై చేసుకొని తింటది మిస్ అమ్మా, అది కూడా డాడీ ముందు. ఆ ప్రిన్సిపల్ పెద్ద క్రొకొడైల్. తను క్రోకడైల్ అయితే నేనెవరిని? నా గురించి మర్చిపోయావా? నువ్వు టైగర్వి అనుకో. మరెందుకు భయం? నేను చేసిన గొడవ అంతా ప్రిన్సిపల్ డాడీ ముందు బయట పెడుతుంది మిస్ అమ్మా. అస్సలు అడ్మిషన్ ఇవ్వదు. తను ఎలా అడ్మిషన్ ఇవ్వదో నేను కూడా చూస్తాను. నువ్వైతే రెడీ అవ్వు ప్లీజ్ మిస్ అమ్మా. ఇంకా వేరే దారి లేదా? నో వే. మనం ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం, అడ్మిషన్ తీసుకుంటున్నాం. ఎవరికి భయపడేదే లేదు, అంతే. అది కాదు మిస్ అమ్మా. నా మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే రెడీ అవ్వు. 10 minutesలో కింద ఉండాలి. అంజు, ఇక నీ హాలిడేస్ జాలీడేస్ అయిపోయాయే. నువ్వు రెడీ అవ్వక తప్పదు. ఇక వెళ్ళి రెడీ అవ్వు. కొత్త స్కూల్కి వెళ్ళాలని ప్లాన్ చేసావు కదా, కానీ నీకు మళ్ళీ పాత స్కూలే, పాత ప్రిన్సిపలే. డోంట్ వరీ అక్క, అమ్మ హామీ ఇచ్చింది కదా, నీకేం కాదు. ముందెళ్ళి రెడీ అవ్వు. అలాగే బుజ్జమ్మ. ఓకే సోల్జర్స్, నేను రెడీ అయ్యి వస్తాను. ఈలోపు మీరు నా బ్యాగ్ రెడీ చేసి ఉంచండి. దీనికి బాగా బిల్డప్లు ఎక్కువయ్యాయి. పద.